నమస్తే, వెల్కమ్ టు టీ సెట్ రైతు మిత్ర వ్యవసాయం కార్యక్రమానికి స్వాగతం. ఈ వానాకాలంలో వేరుశెనగ సాగు చేస్తున్నటువంటి రైతు మిత్రులారా, వేరుశెనగకు సంబంధించి ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది, ఏం చేయడం ద్వారా మీరు అధిక దిగుబడి పొందగలుగుతారు, అదేవిధంగా వేరుశెనగను పంటను రక్షించుకోవాల్సినటువంటి పద్ధతులు ఏంటి, ఇలాంటి అనేక విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. మనతో పాటు ఉన్నారు సైంటిస్ట్ డాక్టర్ ఎం శంకర్ గారు. వారు ఆర్ఏఆర్ఎస్ పాలెం నుంచి వచ్చారు. సార్ నమస్తే. నమస్తే మేడం, వెల్కమ్ టు స్టూడియో సార్. వేరుశెనగ మేడం. పంటకు సంబంధించి మా రైతు మిత్రులకు ఉన్న అనేక సందేహాలు మిమ్మల్ని అడిగి తెలుసుకుంటాము. అంతకంటే ముందు ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ వారు ఈ వానాకాలానికి సంబంధించి రైతు మిత్రులకు కొన్ని సూచనలు చేయడం జరిగింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా వరి పంటకు సంబంధించి చూసుకుందాం. ఇప్పుడే వరి నాట్లు వద్దు అంటున్నారు. వాటికి సంబంధించి ఎందుకంటే సెప్టెంబర్ మాసంలో వరి పంటను నాటే పద్ధతిలో కానీ లేదా ఏద పద్ధతిలో కానీ సాగు చేసినట్లయితే పంట పూత దశకు చేరుకునే సమయానికి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం వలన పూత సరిగ్గా రాకపోవడం, కంకుల వెన్నులో నుంచి బయటికి రాకపోవడం వంటి కారణాల వలన అతి తక్కువ దిగుబడి నమోదై రైతుకు నష్టాన్ని కలగజేస్తాయని చెప్తున్నారు. సో ఇప్పుడే వరి నాట్లు వద్దంటున్నారు. అదేవిధంగా ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు తగ్గిన తర్వాత నేల తయారు చేసుకొని మొక్కజొన్న, సజ్జలు, పశుగ్రాస జొన్న, మాగి జొన్న, రాగులు మొదలగు పంటల్ని సెప్టెంబర్ మాసంలో విత్తుకోవడానికి అనువైన సమయం. అదేవిధంగా అపరాల పంటల విషయానికి వస్తే పెసర కానీ, మినుము, ఉలవలు మొదలైన పంటల్ని విత్తుకోవచ్చు. ఇక ఒక్కసారి మనం వరి పంట సాగులో ముఖ్య సూచనలు ఏంటో చూసుకుందాము. వరి పంట సాగుకు సంబంధించి కొన్ని ముఖ్య సూచనలు కూడా మనకు యూనివర్సిటీ ద్వారా చేయడం జరిగింది. అవి ఏంటంటే, పంట అంకుర దశకు చేరిన అంటే పొలంలో పైపాటుగా నత్రజని మరియు పొటాషియం ఎరువుల్ని వేసుకోవాల్సి ఉంటుంది. పంటలో బ్యాక్టీరియా ఎండాకు తెగులు ఆశించే అవకాశం ఉంది. అదేవిధంగా బ్యాక్టీరియా ఎండాకు తెగులు వ్యాప్తిని నివారించడానికి కాపర్ హైడ్రాక్సైడ్ ఇది 400 గ్రాములు, అదేవిధంగా సెఫ్టోమైసిన్ సల్ఫేట్ ఇది 60 గ్రాములు 1 ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. అలాగే తెగులు లక్షణాలు తొలి దశలో గుర్తిస్తే నత్రజని ఎరువు వేయడం తాత్కాలికంగా ఆపేయాల్సి ఉంటుంది. ఆఖరి దఫగా పొటాష్ ఎరువును వేయాలి. అలాగే కాపర్ శిలీంద్రనాశుల్ని పూత దశలో ఉన్న వరి పంటలో పిచికారీ చేయరాదు. రాష్ట్ర వ్యాప్తంగా అధిక గాలులు వీచడం మరియు వర్షాలు పడడం వలన పంట పసుపు రంగు మారడం, కొనల నుండి తెల్లటి చారలు ఏర్పడడం గమనించడమైంది. ఇలాంటి పరిస్థితిలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వర్షాలు తగ్గిన తర్వాత పైపాటుగా ఎరువులను వేసినట్లయితే పంట ఆరోగ్యంగా పెరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అదేవిధంగా పత్తి పంటకు సంబంధించి కూడా మనకు కొన్ని సూచనలు చేశారు. అవేంటంటే, కురుస్తున్న అధిక వర్షాల వల్ల పత్తి పొలంలో నీరు నిల్వ ఉంటే మొక్కలు చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి నీరు నిల్వ ఉండకుండా కాలువలు చేసి బయటికి తీయాలి. విత్తిన 60 మరియు 80 రోజుల పైరుకు సంబంధించి పైపాటుగా ఎకరాకి 20 కిలోల యూరియా మరియు 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం రసాయనిక ఎరువులు వేయాలి. పూత, పిందె మరియు కాయలు రాలుట నివారించడానికి 10 గ్రాములు 13-0-45 మందును లీటర్ నీటికి కలిపి పంటపై పిచికారీ చేసుకోవాలి. ఇక అధిక వర్షాల వలన ఎండాకు తెగులు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. తెగులు వ్యాప్తి నివారించడానికి 3 గ్రాముల కాపర్ ఆక్సిఫ్లోరైడ్ లేదా 1 గ్రాము కార్బోండిజం మందును 1 లీటర్ నీటికి కలిపి మొక్కల మొదల వద్ద స్పేర్ నాజిల్ తీసి తెగులు ఆశించిన మొక్కలతో పాటుగా ఆరోగ్యంగా ఉన్న మొక్కల వద్ద పోయాల్సి ఉంటుంది. ఇక పత్తిలో ఆకుపచ్చ తెగుళ్ల నివారణకి 2.5 గ్రాముల కార్బోండిజం, అదేవిధంగా మకోబెజ్ మందును 1 లీటర్ నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. కాయకుల తెగులు నివారణకు సంబంధించి 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక ఆల్టర్నేరియా ఆకుపచ్చ తెగులు మరియు కాండం ఎండు తెగులు నివారణకు సంబంధించి 3 గ్రాముల పైరాక్సోస్ట్రోబిన్ మరియు మెటిరామా మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి నివారించుకోవచ్చు. ఇక పురుగు మందులు పిచికారీ చేసేటప్పుడు సుమారు వర్షాలు ఒక 4 గంటలు ఒరుపు ఇచ్చినప్పుడు పిచికారీ చేయాలి ఉంటుంది. సో ఈ సూచనలు అయితే ప్రస్తుతం మనకు యూనివర్సిటీ నుంచి అందడం జరిగింది. ఇవన్నీ కూడా రైతు మిత్రులు పాటిస్తారని ఆశిస్తున్నాము. ఇక మనం ఒకసారి శంకర్ సార్తో మాట్లాడతాం. సార్, ప్రస్తుతం మన తెలంగాణకు సంబంధించి చూసుకుంటే వేరుశెనగ ఏ దశలో ఉంది, ఏ జిల్లాలో ఉంది, ఎంత విస్తీర్ణంలో ఉంది, ఒకసారి పంటకు సంబంధించిన వివరాలు చెప్పండి సార్. మనకు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో వేరుశెనగ సుమారుగా 16,000 ఎకరాలలో వానాకాలంలో సాగు చేయడం అనేది జరిగింది.
ఈ పంటను ప్రస్తుతం చూసినట్లయితే శాఖీయ దశ నుంచి కాయ ఏర్పడే దశ వరకు మనకు రాష్ట్రంలో ఉన్నది. ఈ ముఖ్యంగా ఈ వేరుశెనగను వానాకాలంలో ఎక్కువ ప్రధానంగా వివిధ జిల్లాలో సాగు చేయడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా జోగులాంబ గద్వాల్ జిల్లా, వనపర్తి, నాగర్ కర్నూల్, సూర్యాపేట, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, వికారాబాదు జిల్లాలలో ఇది ఎక్కువగా వేరుశెనగను ఎక్కువగా సాగు చేయడం అనేది జరుగుతున్నది ప్రస్తుతం వానాకాలం సీజన్లో. ఓకే సార్, ఇప్పుడు వేరుశెనగ పంటను ఆశించేటువంటి ప్రధాన పురుగులు ఏంటంటే ఏం చెప్తారు? ప్రధానంగా వేరుశెనగలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా చీడపీడలు ఎక్కువగా ఆశించి మనకు వేరుశెనగను అధిక నష్టాన్ని అనేది కలుగజేస్తూ ఉంటున్నది. ఈ చీడపీడలను మనం సరైన సమయంలో గుర్తించి తగు సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే మనం వేరుశెనగలు అధిక దిగుబడులు సాధించడానికి ఆస్కారం ఉంటుంది. దీంట్లో ప్రధానంగా పురుగుల విషయానికి చూసినట్లయితే మొదటగా వేరు పురుగు, ఆకుముడత, పొగాకు లద్దె పురుగు, శనగ పచ్చ పురుగు, అదేవిధంగా పచ్చదీప పురుగులు, పేనుబంక, తామర పురుగులు, అదేవిధంగా అడవి పందులు కూడా ఎక్కువగా ఈ వేరుశెనగను ఆశించి ఎక్కువ నష్టాన్ని అనేది కలుగజేస్తూ ఉంది. దీంట్లో ఇప్పుడు చెప్పినటువంటి ప్రధానంగా ఎక్కువగా ఆశించడం అనేది జరుగుతున్నది. ఓకే, అంటే ఏ పంటకైనా విత్తన శుద్ధి చాలా ముఖ్యం అంటారు కదా, మరి వేరుశెనగ పంటకు సంబంధించి విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలి ఏంటి ఏం చెప్తారు? మనకు ముఖ్యంగా వేరుశెనగలు విత్తన శుద్ధి చేసినట్లయితే ఈ ముఖ్యంగా మనకు 2 రకాల పురుగులకు విత్తన శుద్ధి అనేది ముఖ్యము. ఒకటి వేరు పురుగు, ఇంకోటి ఏంటంటే తామర పురుగులు. వేరు పురుగు ఆశించడం వల్ల మనకేమవుతుందంటే మొక్కలు కింద చనిపోయి ఎండిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ వేరు పురుగు భూమిలో ఉండడం వల్ల మనకి ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని మనం విత్తన శుద్ధి చేసుకొని విత్తుకుంటే మనం వేరు పురుగును నివారించుకోవచ్చు. ఈ వేరు పురుగును నివారించుకోవాలంటే క్లోరిపైరిపాస్ అనే మందును 6.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీళ్ళలో కలుపుకొని మనం 1 కేజీ విత్తనానికి కలుపుకుని ఈ విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకు భూమిలో వచ్చే వేరు పురుగును నివారించుకోవచ్చు. అదేవిధంగా తామర పురుగులు, అదే రసం పీల్చే పురుగులు ఎక్కువగా వేరుశెనగను ఆశించడం జరుగుతుంది. దీన్ని రసం పీల్చే పురుగులను నివారించుకోవాలంటే విత్తన శుద్ధి వేరుశెనగలు తప్పనిసరిగా చేసుకోవాలి. దీనికి ఇమిడాక్లోరపిడ్ అనే మందు 600 FS అనే మందును 2 మిల్లీలీటర్లు మరియు నీరు 7 మిల్లీలీటర్లు కలుపుకొని మనం 1 కిలో విత్తనానికి కలిపి పట్టించి మనం విత్తన శుద్ధి చేసుకొని విత్తుకున్నట్లయితే ఈ వేరుశెనగలో ఆశించే రసం పీల్చే పురుగుల నుంచి మనము కొద్ది రోజుల వరకు ఈ మొదటి దశలో పంటను మనం కాపాడుకోవచ్చు. రైతు మిత్రులారా, శంకర్ గారు చెప్తుంది వింటున్నారు కదా. మీకు అంటే వేరుశెనగ పంటకు సంబంధించి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి. ఆ నెంబర్కి కాల్ చేయండి, సార్ ఉన్నారు, ఆన్సర్ ఇస్తారు. సరే, రైతు మిత్రులు పొగాకు లద్దె పురుగు అనేది వాళ్ళని ఎక్కువగా ఇబ్బంది పెడుతుందని చెప్తుంటారు కాబట్టి ఒకసారి ఈ పొగాకు లద్దె పురుగు దాని లక్షణాలు ఏంటి అనేది ఒకసారి చెప్పండి. వేరుశెనగలో పొగాకు లద్దె పురుగు ఎక్కువగా ఆశించి పంటను అనేది నాశనం చేస్తూ ఉంటుంది. ఈ పొగాకు లద్దె పురుగు లక్షణాలను మనం గమనించినట్లయితే ఈ రెక్కల పురుగు మనకు లేత గోధుమ వర్ణంలో ఉండి మనకు ఆ రెక్కలపైన మనకు మచ్చలు, నల్లటి మచ్చలు అనేది రెక్కలపైన ఉండడం జరుగుతుంది. ఈ పొగాకు లద్దె పురుగు రెక్కల పురుగు ఎక్కువగా గుడ్లను ఆకులపైన సమూహాలుగా పెట్టి దానిపైన ఒక నూగు, రాగి నూగులాగా కప్పి ఈ గుడ్లను కప్పి ఉంచుతుంది. ఈ కప్పి ఉంచడం వల్ల ఈ గుడ్లు అనేది మనకు ఈ గుడ్ల నుండి పెదగబడిన చిన్న పిల్ల లార్వాలు గుడ్ల నుండి బయటకు వచ్చి రాగానే ఆకులపైన చేరి ఆకులపైన గోకి తినడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ లేత పురుగులను గమనించినట్లయితే మొదటగా లేత ఆకుపచ్చ రంగులో ఉండి తర్వాత గోధుమ రంగులోకి కానీ ఊదా రంగులోకి ఈ లార్వాలు అనేది మారడం జరుగుతుంది. ఆ తర్వాత లార్వా పెరిగే కొద్దీ ఇవి శరీరం పైన నల్లని గీతలు, సన్నని గీతలు, అదేవిధంగా మచ్చలు ఈ శరీరం పైన, లార్వా యొక్క శరీరం పైన ఉంటుంది. కాబట్టి ఈ లార్వలు ఎప్పుడైతే మనకు
లార్వల్ అనేది బయటకు వస్తాయి గుడ్ల నుంచి. అప్పుడు ఆకుపైన చేరి పత్రహరితాన్ని గోకడి తినడం వల్ల పత్రహరితాన్ని కోల్పోయి జల్లెడాకులుగా మారడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఈ లార్వలు పెరిగే కొద్దీ 3వ దశ 4వ దశ అయ్యే కొద్దీ ఈ ఆకులను మొత్తం తినేసి ఆకుల్లో ఉండే పత్రహరితాన్ని గోకి తిని మొత్తం తినడం వల్ల ఓన్లీ ఈనెలు మాత్రమే, మొక్క యొక్క ఈనెలు మాత్రమే వదులుతుంది. దీనివల్ల మనకు పొగాకు లద్దె పురుగు వల్ల రైతులకు ఎక్కువగా నష్టం అనేది జరుగుతూ ఉంది. ఓకే, మరి ఇంత నష్టం కలిగించే పొగాకు లద్దె పురుగు నుంచి బయటపడాలంటే పొగాకు లద్దె పురుగు యాజమాన్యం ఏ విధంగా చేయాలంటారు? పొగాకు లద్దె పురుగును చూసుకున్నట్లయితే ఇది ముఖ్యంగా మనకు అనుకూల పరిస్థితులు చూసుకున్నట్లయితే ఎక్కువగా పొడి వాతావరణం ఉన్నప్పుడు కానీ, అదేవిధంగా రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు కానీ ఈ పొగాకు లద్దె పురుగు ఎక్కువగా ఆశించడం అనేది జరుగుతుంది. ఈ పొగాకు లద్దె పురుగును చూసుకున్నట్లయితే ఇది పగటి పూట మొక్కల మొదల్లో కానీ లేదా మట్టిలో పిల్లల కింద మట్టి పిల్లల కింద కానీ దాగి ఉంటుంది పగటి పూట. రాత్రిపూట ఈ మొక్కలపైకి చేరి ఈ మొక్కలను అనేది ఆకులను తిని జల్లెడాకులుగా మార్చడం, లేదంటే మొత్తం మొండి మొక్కగా మారడం జరుగుతుంది. ఈ పురుగు యొక్క ఉధృతిని గమనించుకోవాలి అంటే మొదటగా ఈ పురుగును ఉధృతి గమనించడానికి లింగాకర్షక బుట్టలు 1 ఎకరానికి 4 నుంచి 5 లింగాకర్షక బుట్టలు పెట్టుకోవాలి. ఈ బుట్టల్లో మనకు రెక్కల పురుగులు పడినప్పుడు మనము సస్యరక్షణ చర్యలు అనేది చేపట్టాలి. ముఖ్యంగా ఏంటంటే ఈ చిన్న చిన్న లార్వలును గమనించినప్పుడు మొదటగా వేప గింజల కషాయం 5% అంటే 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఈ చిన్న చిన్న లార్వల్ అనేది నివారించడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఈ మొదటి దశ లార్వల్ దాటిన 2వ దశ 3వ దశ లార్వలు ఎక్కువగా గమనించినట్లయితే దానికి ఎసిఫేట్ అనే మందు 300 గ్రాములు లేదా నవెల్లురాన్ అనే మందు 200 మిల్లీలీటర్లు లేదా స్పైనోసాడర్ ఫ్లూబెండమైడ్ అనే మందును 40 మిల్లీలీటర్లు 1 ఎకరానికి అంటే 200 లీటర్ల నీటిలో కలుపుకొని ఈ చెప్పిన 3 మందుల్లో ఏదో ఒక మందును ఫ్లూబెండమైడ్ అయితే 40 ml, అదేవిధంగా నవెల్లురాన్ అయితే మందు అయితే 200 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలుపుకొని 1 ఎకరానికి పిచికారి చేసుకోవాలి. అదేవిధంగా ఈ పురుగు యొక్క దశలు పెద్ద లార్వల్ అంటే 4వ దశ 3వ దశ లార్వలు మనము ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పురుగు యొక్క ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఇంకా మందులు ఎమామెక్టిన్ బెంజోయేట్ కానీ లేదా ఫ్లూబెండమైడ్ ప్లస్ హెక్సాకొనజోల్ అనే మందును కానీ మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ పురుగును మనము సమర్థవంతంగా నివారించుకొని చేయొచ్చు. ఓకే శంకర్ గారు, ఇంకొక విషయం ఏంటంటే ఈ లద్దాఖ్ పురుగు ఏదైతే ఉంటుందో దానికోసం విషపు ఎరలను వాడాలి అనేది మనం వింటుంటాం కదా, అంటే ఎలా వాడాలి ఏంటి దాని పద్ధతులు ఒకసారి చెప్తారు? ఈ పెద్ద లార్వలు మనం పొలాల్లో గమనించినప్పుడు విషపు ఎరను తయారు చేసుకోవాలి. ఈ విషపు ఎరను ఏ విధంగా తయారు చేసుకోవాలంటే 10 కిలోల తవుడు, 1 కేజీ బెల్లము మరియు 1 లీటర్ మోనోక్రోటోఫాస్ కానీ లేదా క్లోరిపైరిపాస్ అనే మందును మనం బాగా కలుపుకొని మనం ఉండల్లాగా తయారు చేసుకొని ఈ బెల్లాన్ని తవుడును అదేవిధంగా మందు కలిపిన ఈ మందు ద్రావణాన్ని సాయంత్రం వేళల్లో మనం చల్లినట్లయితే ఎందుకంటే ఈ పురుగు అనేది రాత్రిపూటనే మొక్కను ఆశించడం జరుగుతుంది కాబట్టి ఈ మందు ద్రావణాన్ని సాయంత్రం వేళల్లో చల్లుకున్నట్లయితే చాలా వరకు ఈ లద్దె పురుగు పెద్ద లార్వల్ అనేది నివారించుకోవడం అనేది జరుగుతుంది. ఇంకొకటి రైతు మిత్రులు చెప్పేది వేరుశనగను ఆశించే శనగ పచ్చ పురుగు ఏదైతే ఉందో దానివల్ల కూడా బాగా ఇబ్బంది పడుతున్నాం అంటారు. ఒకసారి వాటి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఎలా వచ్చిందని తెలుసుకోవడానికి ఈ విధంగా? వేరుశనగలో పొగాకు లద్దె పురుగు తర్వాత మనకు శనగపచ్చ పురుగు ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. ఈ శనగపచ్చ పురుగును చూసినట్లయితే మనకు రెక్కల పురుగులు మస్క గోధుమ రంగులో ఉండడం అనేది జరుగుతుంది. ఈ శనగపచ్చ పురుగు రెక్కల పురుగు అనేది గుడ్లను ఆకులపైన లేత ఆకులపైన ఇది గుడ్లను ఒక్కొక్కటిగా పెట్టడం అనేది జరుగుతుంది. ఈ గుడ్ల నుంచి వెలువడిన లార్వలు మొక్కపై చేరి
ఆ మొక్కను ఆకులను పత్రహరితాన్ని తినడం అనేది జరుగుతుంది. దీని యొక్క లార్వల్ను పెరిగే కొద్దీ ఈ లార్వల్ను గమనించినట్లయితే మనకు ఈ శనగపచ్చ పురుగు యొక్క లార్వలు వివిధ రంగుల్లో ఉండడం అనేది జరుగుతుంది. ఈ రంగులు మొదటగా ఆకుపచ్చ రంగు, మొదటి దశలో లేత ఆకుపచ్చ రంగులో ఉండి తర్వాత ఊద రంగు, నలుపు రంగు, ఆ విధంగా వివిధ రంగుల్లో మనకు గమనించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ పురుగు యొక్క లక్షణాలను గమనించినట్లయితే ఈ శనగపచ్చ పురుగు ఆకులపైన చేరి ఆకులపైన చిన్న చిన్న రంధ్రాలను ఏర్పాటు చేసి మొత్తం ఆకులను అన్ని రంధ్రాలుగా చేసి, ఇది కూడా సేమ్ మన లద్దె పురుగు ఏ విధంగా అయితే గాయపరుస్తుందో అదేవిధంగా మనకు ఆకులను మొత్తం తినేసి పత్రహరితాన్ని మొత్తం తినేసి ఆకులను మొండ ఆకులుగా అంటే ఈ నెలలు మాత్రమే ఈ పురుగు అనేది వదిలేస్తుంది. ఓకే, మరి ఈ శనగపచ్చ పురుగును నివారించడం ఎలా, పంటను రక్షించడం ఎలా, ఏం చెప్తారు? ఈ శనగపచ్చ పురుగును నివారించాలి అంటే ఇది పురుగు ఉధృతిని గమనించడానికి ఎసిఫేట్ అనే మందును 300 గ్రాములు, అదేవిధంగా ఎమామెక్టిన్ బెంజోయేట్ అనే మందును ఎకరానికి 80 గ్రాములు, ఎకరానికి 80 గ్రాములను మనము 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ శనగపచ్చ పురుగును నివారించుకోవచ్చు. అదేవిధంగా ఈ పురుగు ఉధృతిని గమనించడానికి ఎకరానికి 4 నుంచి 5 లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలి. వేసవిలో లోతు దుక్కులను కూడా మనం చేసుకున్నట్లయితే దీని యొక్క ప్యూప దశలు కానీ లార్వ దశలు కానీ భూమిలో ఉన్నట్లయితే దీని యొక్క లార్వ కోశస్థ దశలు సూర్యరశ్మికి తగిలి ఈ కోశస్థ దశలు నివారించడం అనేది జరుగుతుంది. అలాగే వేరుశనగను ఆశించేటువంటి ఆకుముడత ఉంది కదా, వాటి లక్షణాలు కూడా చెప్తారా శంకర్ గారు? మనకు వేరుశనగ యొక్క ఆకుముడతను చూసుకున్నట్లయితే ఈ ఆకుముడత రెక్కల పురుగు అనేది మనకు మొదటగా ఆకులపైన చేరి రెక్కల పురుగు గుడ్లను అనేది ఆకులపైన పెట్టడం జరుగుతుంది. ఆకులపైన పెట్టిన తర్వాత ఈ గుడ్ల నుంచి వెలువడిన లార్వాలు ఆకుపైకి చేరి ఆకును గోకి తినడం అనేది జరుగుతూ ఉంది. దీనిపైన కూడా ఆకులను సన్నని ఆకులపైన తెల్లని చారలు అనేది ఏర్పడడం జరుగుతుంది. ఇది పెరిగే కొద్దీ ఆకులను ఒకదాంతో ఒకటి కలుపుకొని ఒక గూడులాగా ఏర్పాటు చేసుకొని దానిలో ఉండడం అనేది తిని దానిలో ఉండి పత్రహరితాన్ని మొత్తం తినడం అనేది జరుగుతుంది. కాబట్టి దీని యొక్క లక్షణాలు మొదటగా చూసుకున్నట్లయితే ఈ గూడుగా ఏర్పాటు చేసుకొని పత్రహరితం తినడం వల్ల మనకి పంటను చూసినట్లయితే దూరం నుంచి చూసినట్లయితే మొత్తం పంట కాలిపోయినట్లు కనపడుతుంది. ఎందుకంటే పత్రహరితాన్ని గోకి తినడం వల్ల మనకు ఈ ఆకులన్నీ ఎండిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి పంటను దూరం నుంచి చూసినట్లయితే పంట మొత్తం కాలిపోయినట్లు అగిపిస్తుంది. ఓకే, మరి ఇంత ఇబ్బంది పెడుతున్నటువంటి ఆకుముడతను నివారించుకోవాలంటే అంటే దాని యాజమాన్య పద్ధతులు కానీ ఏ విధంగా చేయాలంటారు చెప్పండి? దీనికి కూడా మనము ఈ ఆకుముడతకు కూడా లింగాకర్షక బుట్టలు అనేది ఉన్నాయి. ఈ ఆకుముడతను ఉధృతిని గమనించడానికి లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా ఈ పురుగు ఉధృతి గమనించినట్లయితే మనం ముఖ్యంగా ఈ పురుగు ఉధృతి ఎక్కువగా మనకు పంట విత్తిన 15 రోజుల నుండి ఈ పురుగు యొక్క ఉధృతిని మనం గమనించవచ్చు. మనం పంట విత్తిన 30 రోజులప్పుడు గమనించినప్పుడు ఒక మొక్కకు 5 లార్వలు కానీ లేదా పంట 50 రోజుల దశలో ఉన్నప్పుడు ఒక మొక్కకు 10 లార్వలు ఉన్నట్లయితే మనం సస్యరక్షణ చర్యలు అనేది చేపట్టాలి. ఈ సస్యరక్షణ చర్యలు ముఖ్యంగా ఏంటంటే పురుగుని నివారించుకోవాలంటే ఎసిఫేట్ అనే మందును 300 గ్రాములు, అదేవిధంగా మోనోక్రోటోఫాస్ అనే మందును 1.6 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఆకుముడతను నివారించుకోవచ్చు. ఈ యొక్క పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే డెల్టామిథ్రిన్ అనే మందును 1 మిల్లీలీటరు లేదా లాంబ్డా సైలోత్రిన్ అనే మందును 0.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే వేరుశెనగలో ఈ ఆకుముడతను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. శంకర్ గారు, రైతు మిత్రులు చెప్పేటువంటి ఇంకొక సమస్య ఏంటంటే పేనుబంక బాగా ఇబ్బంది పెడుతుందని చెప్తున్నారు. కాబట్టి పేనుబంకకు సంబంధించి లక్షణాలు గుర్తించడం ఎలా? మనం ముఖ్యంగా పేనుబంకను గమనించినట్లయితే రసం పీల్చే పురుగుల కొదవక అనేది ఈ పేనుబంక రావడం అనేది జరుగుతుంది. ఈ పేనుబంక వేరుశెనగలో ఎక్కువగా పొడి వాతావరణం ఉన్నప్పుడు ఈ పేనుబంక ఎక్కువగా ఆశిస్తుంది. ఈ పేనుబంక యొక్క తల్లి పురుగులు కానీ
పిల్ల పురుగులు కానీ ఆకులపైకి చేరి ఆకుల నుండి రసాన్ని పీల్చడం అనేది జరుగుతుంది. ఆకుల నుంచి రసాన్ని పీల్చడం వల్ల ఈ మొక్కలు అనేది వికారాన్ని అంటే మొక్క యొక్క ఆకారాన్ని కోల్పోయి వికార ఆకారాన్ని ఏర్పరచుకుంటాయి. ఈ పేనుబంక పురుగులను చూసినట్లయితే మొదట కొద్దిగా గోధుమ రంగులో ఉండి పెరిగే కొద్దీ ఇవి నలుపు రంగులోకి మారడం అనేది జరుగుతుంది. ఈ పేనుబంక పురుగులు తల్లి పురుగుల జీవితకాలం చాలా తక్కువగా ఉంటుంది. ఇవి 5 రోజుల నుంచి 30 రోజుల వరకు దీని యొక్క జీవితకాలం అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ పేనుబంక ఎక్కువగా మనకు పొడి వాతావరణంలో వస్తుంది. ఈ మొక్కలు అనేది పొట్టి మొక్కలుగా మనము గమనించవచ్చు. ఈ పేనుబంక మొక్క ఆశించినప్పుడు మొత్తం పైనుంచి కింది వరకు చాలా పురుగులు దీనిపైన గుంపులుగా ఉండి పిల్ల పురుగులు అదేవిధంగా తల్లి పురుగులు మొక్కల నుంచి రసాన్ని పీల్చడం అనేది జరుగుతుంది. మరి ఎలా సార్ పేనుబంక నివారణ ఏ విధంగా చేయాలంటారు? ఈ పేనుబంక నివారించుకోవాలంటే మొనోక్రోటోఫాస్ అనే మందును 1.6 మిల్లీలీటర్లు లేదా ఇమిడాక్లోరపిడ్ అనే మందును 0.4 మిల్లీలీటర్లు ఏదో ఒక మందును మనము 1 ఎకరానికి ఇమిడాక్లోరపిడ్ అయితే 80 మిల్లీలీటర్లు 1 ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే వేరుశెనగలో ఈ పేనుబంకను మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే వేరుశనగ నాశించేటువంటి ఇది పచ్చదీప పురుగులు అంటారు కదా, వాటి లక్షణాలు చెప్తారా? ఈ వేరుశెనగలో పొగాకు లద్దె పురుగు తర్వాత శనగపచ్చ పురుగు తర్వాత ఎక్కువగా ఆశించి నష్టపరిచేది పచ్చదోమ. ఈ పచ్చదీపపు పురుగులు మనకు చూసుకున్నట్లయితే ఆకులపైన మనకు లేత ఆకుపచ్చ రంగులో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ లేత ఆకుపచ్చ రంగులో ఉన్నప్పుడు ఈ పిల్ల పురుగులు కానీ అదేవిధంగా తల్లి పురుగులు కానీ ఆకుల నుంచి రసాన్ని అనేది పీల్చడం జరుగుతుంది. ఆకుల నుంచి రసాన్ని పీల్చడం వల్ల ఆకుల యొక్క కొనలు ఎరుపు రంగుకు మారడం అనేది జరుగుతుంది. ఈ ఆకుల నుంచి మనం ఈ పురుగు యొక్క లక్షణాలను గమనించినట్లయితే ఈ ఆకు కొన భాగాన వి ఆకారంలో మనకు ఎరుపు రంగులోకి మారడం జరుగుతుంది. దీన్ని మనం ఏమంటే హాపర్ బార్న్ సిమ్టమ్ అని అంటాం. ఇది గమనించినట్లయితే మనకు ఇది పంట విత్తిన 30 రోజుల లోపల ఇది ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. కాబట్టి మనం ఈ హాపర్ బార్న్ సిమ్టమ్ గమనించిన వెంటనే మనం ఈ పురుగు ఆశించిందని మనం వేరుశెనగలో గుర్తించవచ్చు. మరి పచ్చదీప పురుగులను నివారించడం అంటే దాని సమగ్ర యాజమాన్య పద్ధతి అంటే ఏం చెప్తారు? ఈ వేరుశెనగలో పచ్చదీప పురుగులు మనకు ఇప్పుడే చెప్పాము. పంట విత్తిన 30 రోజుల లోపల ఈ పురుగు ఆశించడం అనేది జరుగుతుంది. పంట విత్తిన 30 రోజుల్లో మనము ఆకులలో 5 నుంచి 10% మనం ఎరుపు రంగును గమనించినట్లయితే 5 నుంచి 10% ఎరుపు రంగును గమనించినట్లయితే సస్యరక్షణ చర్యలు వెంటనే చేపట్టాలి. సస్యరక్షణ చర్యల్లో ముఖ్యంగా ఏంటంటే ఈ పురుగును నివారించుకోవాలంటే ఇమిడాక్లోరపిడ్ అనే మందును 0.4 మిల్లీలీటర్లు అదేవిధంగా మొనోక్రోటోఫాస్ అనే మందును 1.6 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారి చేసుకోవాలి. ఈ పురుగు యొక్క ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే మనం థయామిథాక్సోమ్ అనే మందును కూడా ఈ పురుగు నివారణకు ఉపయోగించవచ్చు. ఈ థయామిథాక్సోమ్ అనే మందును 0.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఈ పచ్చదీప పురుగులు వేరుశెనగలో నివారించుకోవచ్చు. అలాగే రైతు మిత్రులు చెప్పే ఇంకొక విషయం తామర పురుగులు. వేరుశెనగ పంటను తామర పురుగులు నష్టపరుస్తుంది అంటున్నారు కాబట్టి తామర పురుగులకు సంబంధించి దాని లక్షణాలు నివారణ ఏం చెప్తారు? వేరుశెనగలో తామర పురుగుల చూసుకున్నట్లయితే దీని యొక్క లక్షణాలను మనం గమనించినట్లయితే తామర పురుగులు మొదట గోధుమ రంగులో ఉండడం అనేది జరుగుతుంది. ఈ గోధుమ రంగులో ఉండి ఈ పిల్ల పురుగులు కానీ తల్లి పురుగులు కానీ పిల్ల పురుగులు కానీ ఆకుల అడుగు భాగం నుంచి రసాన్ని పీల్చడం అనేది జరుగుతుంది. ఈ తామర పురుగులు ఎక్కువగా ఆకులపైన గోకి తినడం వల్ల ఆకులపైన తెల్లని మెరిసే చారలు అనేది ఆకులపైన గమనించవచ్చు. ఇవి మనము ఈ తల్లి పురుగులను అదేవిధంగా పిల్ల పురుగులను గమనించినట్లయితే
ఇవి గోధుమ రంగులో ఉండడం జరుగుతుంది. దీని నుంచి ఆశించడం వల్ల ఈ ఆకు పైన మొత్తం గీతలు, సన్నని గీతల్లాగా మెరిసే తెల్లని గీతలు ఉండడం వల్ల మనం ఈ పురుగు మనకు తామర పురుగు వేరుశెనగలో ఆశించిందని మనం గమనించవచ్చు. సార్, ఇప్పుడు వేరు పురుగు గురించి ఒకసారి, వేరు పురుగు లక్షణాలు ఏంటి అంటే ఏం చెప్తారు? ఎందుకంటే రైతు మిత్రులు వేరు పురుగు వల్ల కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్తున్నారు కాబట్టి ఒకసారి వేరు పురుగు గురించి. మనం వేరుశెనగలో వేరు పురుగును గమనించినట్లయితే ఇది ఎక్కువగా ఉసుక పొలాలలో ఎక్కువగా ఆశించడం అనేది జరుగుతుంది. ఈ వేరు పురుగు మనకు వానాకాలం పంటల్లో ఎక్కువగా రావడం జరుగుతుంది. అదేవిధంగా వేరు పురుగు యొక్క లక్షణాలను గమనించినట్లయితే ఈ వేరు పురుగు ఆశించిన పంట, ఈ వేరు పురుగు అనేది భూమిలో ఉండి మొక్కల యొక్క వేర్లను కత్తిరించడం అనేది జరుగుతుంది. ఈ మొక్క యొక్క వేర్లను కత్తిరించడం వలన ఈ మొక్క అనేది ఎండిపోవడం అనేది జరుగుతుంది. ఈ వేరు నుంచి మొక్కలను కట్ చేయడం వల్ల వేరు పురుగు మనకు పొలంలో అక్కడక్కడ వరుసలుగా ఎండిపోవడం అనేది జరుగుతుంది. ఇది నుంచి మనం చూసినట్లయితే ఈ పొంట కూడా మొత్తం కాలిపోయినట్లు అగుపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ వేరు పురుగు లక్షణాలను మొదటగా గమనించినట్లయితే మొక్కలు మనకు అక్కడక్కడ ఎండిపోయినట్లు గమనించినట్లయితే మనం వేరు పురుగు ఆశించిందని మనం నిర్ధారించుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు వేరు పురుగు వాళ్ళకి కనిపించింది, రైతు మిత్రులు ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, దాన్ని నివారించడం ఎలా? యాజమాన్య పద్ధతులు అంటే ఏం చెప్తారు? మనము వేరు పురుగును నివారించుకోవాలంటే ఈ పురుగు అనేది ముఖ్యంగా భూమిలో లోపల ఉంటుంది కాబట్టి మనము ఫిమిగెంట్ యాక్షన్ అంటే వాయు రూపంలో ఉండే మందులను మనం పిచికారీ చేసుకోవాలి. ఈ పురుగును నివారించుకోవాలంటే మొదటగా పొలంలో మనము గుళికలు, కార్బోఫినాల్ అనే గుళికలను ఎకరానికి 13 కిలోలు వేసుకోవాలి. అదే మందుకు వచ్చినట్లయితే ఈ మందును క్లోరిపైరిపాస్ అనే మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ వేరు పురుగును నివారించవచ్చు. ముఖ్యంగా ఏంటంటే గుళికలు, కార్బోఫిరాన్ గుళికలు 13 కిలోలు అదైతే భూమిలో చల్లుకుంటూ పోవాలి, మొక్క దగ్గర వేసుకోవాలి. అదేవిధంగా ఈ మందునైతే పిచికారీ భూమికి పడేటట్లు పిచికారీ చేసుకోవాలి, క్లోరిపైరిపాస్ అనే మందును. ఓకే, ఇక వేరుశనగ విషయానికి వస్తే మన రైతు మిత్రులు ఎక్కువగా చెప్తున్న విషయం ఏంటంటే కొన్ని చోట్ల అడవి పందుల వల్ల బాగా ఇబ్బంది పడుతున్నాం అంటున్నారు. కాబట్టి ఈ అడవి పందులకు సంబంధించి యాజమాన్య పద్ధతులు చేపట్టాలంటే ఏం చేయాలని మీరు రైతు మిత్రులకు సూచనలు ఇస్తారు? వేరుశెనగలో అన్నిటికంటే పురుగులు తెగుళ్ళ కన్నా ఈ అడవి పందుల యాజమాన్యం ఎక్కడైతే అడవులకు, కొండలకు, ప్రాంతాలకు దగ్గరగా ఉంటాయో, అడవులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మనకు అడవి పందుల బాధ ఎక్కువగా ఉంటుంది. ఈ అడవి పందులు మనకు పొలంలో వచ్చినప్పుడు మొత్తము తొక్కుకుంటా, అదేవిధంగా ముక్కుతో చిలిగేసుకుంటాగా పోతూ ఉంది. దీనివల్ల మొక్కలన్నీ ఎక్కువగా డ్యామేజ్ అనేది, ఎక్కువ నష్టం అనేది కలుగుతుంది. ఈ అడవి పందులను ఉంచి మనం వేరుశెనగను రక్షించుకోవాలంటే ముఖ్యంగా మనకు ఈ పంట చుట్టూ మనకు జిఐ వైర్ ఒక 3 నుంచి 4 వరుసల్లో 1 అడుగు ఎత్తులో ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా మనకు పొలం చుట్టూ 1 అడుగు దూరంలో మనకు గుంతలను, కందకాలను 1 అడుగున్నర లోతులో కందకాలను అనేది ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా మనకు పొలం చుట్టూ వాక్కాయ మొక్కలను పొలం చుట్టూ పెంచుకున్నట్లయితే మనకు ఈ వాక్కాయ దానికి ఎక్కువగా మనకు ముళ్ళులు ఉంటాయి కాబట్టి దాని యొక్క శరీరానికి కూర్చుకుంటాయి కాబట్టి దానికి ఇరిటేషన్ వచ్చి లోపలికి రాకుండా ఉంటాయి. అదేవిధంగా ఈ పొలం చుట్టూ కూడా అదేవిధంగా మనకు ఈ కుసుమ కూడా మనకు 4-5 వరుసల్లో మనకు ఈ పొలం చుట్టూ వేసుకోవచ్చు. అదేవిధంగా సోలార్ యంత్రాలను కూడా మనం పంట చుట్టూ ఏర్పాటు చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఆమ్దం పంటను కూడా మనం ఈ చుట్టూ వేరుశెనగ చుట్టూ ఆమ్దం పంటను వేసుకున్నట్లయితే కూడా ఈ అడవి పందులు మనకు పొలంలోకి రాకుండా నివారించుకోవడం అనేది జరుగుతుంది. అదే కాకుండా మనకు కుళ్ళిన కోడిగుడ్లను కూడా మనము పొలం చుట్టూ పిచికారి 1 అడుగు వెడల్పు దూరంలో కుళ్ళిన కోడిగుడ్ల వానను
ద్రావణాన్ని 2 మిల్లీలీటర్లు మనం 1 లీటర్ నీటి కలుపుకొని మనము పొలం చుట్టూ పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఘాటు వాసనకు ఈ అడవి పందులు రాకుండా ఉండడం అనేది జరుగుతుంది. లేదంటే మనకు వెంట్రుకలు కట్ చేసుకున్న తర్వాత మనం పొలం చుట్టూ వెంట్రుకలను కూడా చల్లుకున్నట్లయితే ఈ అడవి పందులు లోపలికి రాకుండా నివారించుకోవడం అనేది జరుగుతుంది. ఓకే సార్, మీరు ఇప్పుడు పురుగుల గురించి చెప్పారు, ఏ విధంగా లక్షణాలు చెప్పారు, యాజమాన్య పద్ధతులు చెప్పారు, అడవి పందుల గురించి కూడా చెప్పారు. అంటే ఓవరాల్గా వేరుశనగ సాగుకు సంబంధించి సస్యరక్షణ చర్యలు చెప్పారు. ఒకసారి ఫైనల్గా రైతు మిత్రులకి వేరుశనగ సాగు చేస్తున్న వాళ్ళు, ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ టైంలో పంట ఏ దశలో ఉంది, వాళ్ళు ఇంకా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, యాజ్ ఎ సైంటిస్ట్గా మీరేం చెప్తారు ఒకసారి ఫైనల్గా? ముఖ్యంగా ఏంటంటే ఈ దశలో మనకి ఎక్కువగా పురుగులు అంటే ఇప్పుడు శనగపచ్చ పురుగు కానీ లద్దె పురుగు కానీ అదేవిధంగా కాండం కుళ్ళు వైరస్ తెగులు అంటే తామర పురుగుల వల్ల ఎక్కువగా ఆశించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ పురుగులను మనం నివారించుకోవాలంటే ఇంతకుముందు మనం చెప్పినట్టు సస్యరక్షణ చర్యలు, పొగాకు లద్దె పురుగుకైతే ఫ్లూబెండమైడ్ అనే మందును 40 మిల్లీలీటర్లు 1 ఎకరానికి, అదేవిధంగా నవిల్లురాని అనే మందును కూడా మనం 200 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే పొగాకు లద్దె పురుగును నివారించుకోవచ్చు. అదేవిధంగా శనగపచ్చ పురుగు కూడా సేమ్ అదేవిధంగా ఎక్కువ నష్టాన్ని అనేది కలుగజేస్తుంది. కాబట్టి దీన్ని కూడా శనగపచ్చ పురుగు ఎక్కువగా పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే స్పైనోసాడ్ అనే మందును 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ శనగపచ్చ పురుగు ఉధృతిని కూడా తగ్గించుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే తామర పురుగులు ఎక్కువగా ఆశించడం వల్ల మనకు కాండం కుళ్ళు వైరస్ తెగులు ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ కాండం కుళ్ళు తెగులను రాకుండా నివారించుకోవాలంటే మనం తప్పనిసరిగా తామర పురుగులను అనేది నివారించుకోవాలి. తామర పురుగులను నివారించుకోవాలంటే పొలం గట్ల చుట్టూ వయ్యారి బామ లేకుండా చూసుకోవాలి. అంటే పంటను కలుపు మొక్కలు, ఎలాంటి కలుపు మొక్కలు పొలంలో కానీ పొలం చుట్టుపక్కల కానీ కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. అదేవిధంగా ఈ తామర పురుగులను గమనించినట్లయితే థయామిథాక్సోమ్ అనే మందును 1 ఎకరానికి 100 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తామర పురుగులను నివారించుకోవచ్చు. దీనివల్ల ఆశించే కాండం కుళ్ళు వైరస్ తెగులను నివారించుకోవడం జరుగుతుంది. కాబట్టి మనము మన పొలంలో మొక్కలు చనిపోకుండా మొక్కల సాంద్రత పెరిగి మనకు అధిక దిగుబడి వచ్చే ఆస్కారం ఉంటున్నది. కాబట్టి రైతులు తప్పనిసరిగా ఈ పురుగులను అనేది నివారించుకున్నట్లయితే చాలా వరకు ఆర్థిక నష్టాన్ని అనేది కలుగజేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ పొగాకు లద్దె పురుగు కానీ శనగపచ్చ పురుగు కానీ ఆకుముడతకు కానీ లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ లింగాకర్షక బుట్టల ఈ రెక్కల పురుగులను గమనించి మనము ఈ సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే పొగాకు లద్దె పురుగు కానీ శనగపచ్చ పురుగు కానీ ఆకుముడతను కానీ నివారించుకోవచ్చు. ఓకే శంకర్ గారు, ఒక కాలర్ అందుబాటులో ఉన్నారు, కాలర్తో మనం ఒకసారి మాట్లాడదాం మనం. నమస్తే అండి, మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది దమ్మపేట అండి. దమ్మపేట, చెప్పండి. ఏరుశనగ ఇప్పుడు ఒక 10 రోజుల క్రితం వేసామండి. ఓకే. తెప్పలు వానకి కొట్టుకుపోయింది. ఓకే, చెప్పండి. కొట్టుకుపోయింది ఏమండి? వేరుశనగ 10 రోజుల కింద వేశారు, వానకు కొట్టుకుపోయింది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందండి? సగం కొట్టుకుపోయిందండి. బాగా కలతలు పడిపోయింది. ఎన్ని రోజుల వరకు పెట్టవచ్చు, గింజలో కల్తీయా లేదా అని డౌట్. అంటే తేమ మీ ఎక్కువ ఉన్నదా మీ పొలంలో? లేదండి, వానకే పదును తేమ ఉంటే మీరు వేసుకోవచ్చు కదా. పదును తేమ ఉంటే, ఎక్కువ తేమ ఉండకుండా అంత కొట్టుకుపోయింది అంటారు కదా. ఒకవేళ మీరు గ్యాప్ ఫిల్లింగ్ చేసుకుంటారా, లేకపోతే మొత్తం పొలాన్ని మళ్ళా విత్తనం నాటుకోవాలనుకుంటున్నారా? ప్రసాద్ గారు, మీరు ఇప్పుడు మొత్తం కొట్టుకుపోయిన పంటకు సంబంధించి మళ్ళీ వేయాలనుకుంటున్నారా, లేదా గ్యాప్ ఫిల్లింగ్ చేసుకోవాలనుకుంటున్నారా? గ్యాపులు ఉన్నాయండి. గ్యాపులు ఉన్నాయి. ఆ గ్యాపులు 10 రోజులు అవుతుంది కదా, ఇప్పుడు గిన్నెలు పెడితే కలుస్తాయా కలవా అని డౌట్. కలుస్తాయి. 10 రోజుల గ్యాప్ అంటే పెద్దగా ఏం కాదు కదా. 10 రోజుల గ్యాప్ తోనే కాబట్టి ఆ మొక్కలతో ఈ మొక్కలతో ఈక్వల్ గా అవుతుంది. కాబట్టి మీరు లాస్ట్ లో ఏంటంటే మనం పంట కోసేటప్పుడు ఒక 10 రోజులు ఇవి చూసుకొని వెనక వేసినవి
వాటితో పాటు ఈ సమానంగా కాయలు అయినాయా లేదా చూసుకొని పీక్కుంటే బాగుంటుంది. ఓకే ప్రసాద్ గారు, ఇప్పుడు సార్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే గ్యాప్ ఫిల్లింగ్ మీరు చేసి మరీ ఎక్కువ గ్యాప్ లేదు 10 కాబట్టి రోజులే ఉంది కాబట్టి నో ప్రాబ్లం అని చెప్తున్నారు. సో మీరు ఎక్కడైతే గ్యాప్ ఉందో ఆ చోట్ల మళ్ళీ కొత్త మొక్కలు వేసుకోవచ్చు అన్నారు. అండ్ రైతు మిత్రులారా, ఇంకొకటి ఏంటంటే శంకర్ గారితో మీరు తర్వాత మాట్లాడాలనుకున్నా కూడా నేను ఫోన్ నెంబర్ ఇస్తాను, ఒకసారి నోట్ చేసుకోండి, తర్వాత కూడా మీరు మాట్లాడొచ్చు. 9490992296 ఈ నెంబర్కి కాల్ చేస్తే మీరు తర్వాత కాల్ చేసినా సార్ ఉంటారు, మీకు ఆన్సర్ ఇస్తారు. అయితే ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ కొన్ని ముఖ్య సూచనలు చేసింది వానాకాలానికి సంబంధించి. రైతు మిత్రులు ఏం చేయాలి ఏం చేయకూడదు అనే దానికి సంబంధించి నేను ముందు చెప్పాను, మరొకసారి కూడా ఇది చెప్తాను, ఒకసారి వినండి. ఎందుకంటే చాలా అతి ముఖ్యమైన సూచనలు రైతు మిత్రులందరూ ఖచ్చితంగా పాటించాలని ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ కోరుకుంటుంది. అవి ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో వరి నాట్లయితే వద్దంటున్నారు. ఎందుకంటే సెప్టెంబర్ మాసంలో వరి పంట నాటే పద్ధతిలో కానీ లేదా ఎద పద్ధతిలో కానీ సాగు చేసినట్లయితే పంట పూత దశకు చేరుకునే సమయానికి తక్కువ ఉష్ణోగ్రత నమోదు కావడం వల్ల పూత సరిగా రాకపోవడం, కంకుల వెన్నులో నుంచి బయటకు రాకపోవడం వంటి కారణాల వల్ల అతి తక్కువ దిగుబడులు నమోదై రైతుకు నష్టాన్ని కలుగజేస్తాయని చెప్తుంది యూనివర్సిటీ. అదేవిధంగా ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు తగ్గిన తర్వాత నేలను తయారు చేసుకొని మొక్కజొన్న, సజ్జలు, పశుగ్రాస జొన్న, అదేవిధంగా మాగి జొన్న, రాగులు మొదలైన పంటలను సెప్టెంబర్ మాసంలో విత్తుకోవడానికి అనువైన సమయం. అలాగే అపరాలు వేస్తున్నటువంటి రైతు మిత్రులారా, పెసర, మినుమ, ఉల్వలు మొదలైనటువంటి పంటలను అయితే విత్తుకోవచ్చు అని చెప్పేసి యూనివర్సిటీ చెప్తుంది. వీటితో పాటు మరికొన్ని సూచనలు కూడా చేసింది. అది వరి పంటకు సంబంధించి వరి పంట సాగులో ముఖ్య సూచనలు కొన్ని ఉన్నాయి, అవేంటో ఇప్పుడు చూద్దాము. పంట అంకుర దశకు చేరిన పొలంలో పైపాటుగా నత్రజని మరియు పొటాషియం ఎరువులను వేసుకోవాలి. అదేవిధంగా పంటలో బ్యాక్టీరియా ఎండాకు తెగులు ఆశించే అవకాశం ఉంది. బ్యాక్టీరియా ఎండాకు తెగుల వ్యాప్తిని నివారించడానికి కాపర్ హైడ్రాక్సైడ్ 400 గ్రాములు, అదేవిధంగా సెఫ్టోమైసిన్ సల్ఫేట్ ఇది 60 గ్రాములు 1 ఎకరానికి పిచికారీ చేసుకోండి. అదేవిధంగా తెగులు లక్షణాలు తొలి దశలో గుర్తిస్తే గనక నత్రజని ఎరువును వేయడం తాత్కాలికంగా ఆపేయాల్సి ఉంటుంది. ఆఖరి దఫగా పొటాష్ ఎరువును వేసుకోండి. అలాగే కాపర్ శిలీంద్రనాశుల్ని పూత దశలో ఉన్న వరి పంటలో పిచికారీ చేయరాదు. రాష్ట్ర వ్యాప్తంగా అధికంగా గాలులు వీచడం, వర్షాలు పడడం వలన పంట పసుపు రంగు మారడం మరియు కొనల నుండి తెల్లటి చారలు ఏర్పడడం గమనించడమైంది. ఇది ఒకసారి చూసుకోండి రైతు మిత్రులారా. అలాగే ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వర్షాలు తగ్గిన తర్వాత పైపాటుగా ఎరువులను వేసినట్లయితే వరి పంట ఆరోగ్యంగా పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. అదేవిధంగా పత్తి పంటకు సంబంధించి కూడా కొన్ని సూచనలు చేశారు. అవేంటంటే, కురుస్తున్న అధిక వర్షాలకు సంబంధించి ప్రతి పొలంలో నీరు కనుక నిల్వ ఉంటే మొక్కలు చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి నీరు నిల్వ ఉండకుండా కాలువలు చేసి బయటికి తీసేయండి. విత్తిన 60 మరియు 80 రోజుల్లో పైరుకు పైపాటుగా ఎకరాకి 20 కిలోల యూరియా, 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం రసాయనిక ఎరువులను వేసుకోండి. పూత, పింద మరియు కాయలు రాలుట నివారించడానికి 10 గ్రాములు 13-0-45 మందును లీటర్ నీటికి కలిపి పంటపై పిచికారీ చేయాలి. అధిక వర్షాల వల్ల ఎండు తెగులు ఎక్కువయ్యే అవకాశం ఉంది. తెగులు వ్యాప్తిని నివారించడానికి 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా 1 గ్రాము కార్బండిజం మందును 1 లీటర్ నీటికి కలిపి మొక్కల మొదల వద్ద స్పేర్ నాజిల్ తీసి తెగులు ఆశించే మొక్కలతో పాటు ఆరోగ్యంగా ఉన్న మొక్కల మొదల వద్ద పోయండి. పత్తిలో ఆకుపచ్చ తెగుళ్ల నివారణకు సంబంధించి 2.5 గ్రాముల కార్బండిజం, అదేవిధంగా యాంకోజ్ మందును 1 లీటర్ నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. అదేవిధంగా కాయకుళ్ళు తెగుళ్ల నివారణకు సంబంధించి 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును 1 లీటర్ని కలిపి పిచికారీ చేసుకోండి. అదేవిధంగా ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు మరియు కాండం ఎండు తెగులు నివారణకు సంబంధించి 3 గ్రాముల పైరాక్స్ట్రోస్ట్రోబిన్ మరియు మెటీరాము మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి నివారించుకోవచ్చు. పురుగుల మందులు పిచికారీ చేసేటప్పుడు సుమారు వర్షాలు ఒక 4 గంటలు ఒరుపు ఇచ్చినప్పుడు పిచికారీ చేయాల్సి ఉంటుంది. ఇది ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ వారు విడుదల చేసినటువంటి రైతు మిత్రుల కోసం విడుదల చేసినటువంటి కొన్ని ముఖ్య సూచనలు. ఇవన్నీ కూడా రైతు మిత్రులు పాటిస్తారని ఆశిస్తున్నాం. శంకర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. వేరుశనగ పంటకు సంబంధించి మీరు చాలా చక్కని సలహాలు సూచనలు ఇచ్చారు. ఏవైతే శంకర్ గారు చెప్పారో ఆ సలహాలు సూచనలన్నీ పాటించండి. ఖచ్చితంగా ఆ మంచి వేరుశనగ పంటకు సంబంధించి మంచి దిగుబడి పొందుతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.